బావా, నువ్వేదో పెద్ద ధైర్యవంతుల్లా మాట్లాడుతున్నావు. మార్నింగ్లో బల్లుని చూసే బ్యా అని భయపడ్డావు. నీ వల్ల అస్సలు కాదు, నేను వెళ్తాను. అలాంటివి సాధించడానికి ధైర్య సాహసాలు మాత్రమే ఉంటే సరిపోదన్నయ్య, దైవభక్తి కూడా ఉండాలి. అది నా దగ్గర టన్నులుగా ఉంది తమ్ముడు. పూజారి గారు, ఎటు వెళ్ళాలి చెప్పండి, వెళ్తాను. అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పం కాబట్టి మీ ఇంటి ఆడపిల్లలు మాత్రమే తీసుకురావాలి. కోడళ్ళైనా కూతుర్లైనా పర్వాలేదు. జాతకం కుదిరిన కోడల్ని నేను వెళ్ళి తీసుకొస్తే బావుంటుంది. పుణ్యం డబల్ వస్తుంది. పూజారి గారు, పువ్వే కదా, నేను వెళ్తాను. గట్టమనేని వారి వంశానికి నేనే మెయిన్ కోడల్ని కాబట్టి నేను వెళ్ళి తీసుకొనొస్తాను. కోడళ్ళు తర్వాత వచ్చారు. కూతుర్ని నేను ముందు మా ఇంట్లోనే పుట్టాను. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఎప్పుడూ లేనిది మీరు ఇలా పోటీ పడుతుంటే చాలా ఆనందంగా ఉంది. చూడండమ్మా, మీరందరూ వెళ్ళినా సరే ఎవరైతే దానిని ముందుగా తీసుకుని వస్తారో వారికే ఆ పుణ్యం దక్కుతుంది. అయితే మేం వెళ్తాం. ఎవ్వరం ముందు తీసుకొస్తే వారే అదృష్టవంతులు. మీకు మరో విషయం చెప్పాలి. అక్కడికింతకుముందు చాలామంది వెళ్ళి ప్రయత్నం చేసి విఫలం కావడానికి కారణం ఏంటంటే ఆ స్వర్ణమంజరి పుష్పంకు కావలిగా చెట్టు దగ్గర నాగుపాము ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన వారినే అనుమతిస్తుంది. ఎవరిని పడితే వారిని దరిచేరనివ్వదు. ఆ నాగసర్పంతో ఆటలాడడం ఎంతో ప్రమాదకరం. దైవభక్తి లేనివారు ఆ పుష్పాన్ని ముట్టుకోవాలని చూస్తే కాటేస్తుంది. అది ఆలోచించుకుని బయలుదేరండి. పూజారి గారు చెప్పింది మీరంతా విన్నారుగా. ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురు సిద్ధమేనా? అడవిలో రాళ్ళు రప్పలు ఉంటాయి. అదే కాక మా ఆయన పులులు సింహాలు ఉంటాయంటున్నాడు. నాకు అసలే మోకాళ్ళ నొప్పులు, నా వల్ల కాదులేండి. డిస్కౌంట్లో చీరలంటే 10 కిలోమీటర్లైనా పరిగెడతావే. నువ్వు నోర్మి. వేదవతి గారి పేరుని నిలబెట్టే కోడలు మీలో ఎవరో ముందుకు రండి. నా భార్య వెళ్తుంది. నా భార్య డేరింగ్ అండ్ డాషింగ్. నా భార్య కూడా వెళ్తుంది. నా భార్య చాలా ధైర్యవంతురాలు. ధైర్యం అంటే మొగుడిని కంట్రోల్ చేయడం కాదు బావా. అపచ్చా, ఈ మాట నువ్వే చెప్పాలి మరి. అవని మౌనంగా ఉందేంటి? ప్రతిదానికి ముందుంటావు కదా. మీ పెళ్ళాళ్లాగా నేను ఉత్తిత్తి మాటలు చెప్పను. నేను సిద్ధంగానే ఉన్నాను. నా భార్యకు వీళ్ళందరికంటే ఎక్కువ దైవభక్తి ఉంది. అవని ఖచ్చితంగా వెళ్తుంది. ధైర్యం అంటే అవనిది. ప్రసాదం విషయంలో అయినా పాము విషయంలో అయినా భయపడదు. ధైర్యంగా ముందడుగు వేస్తుంది. ప్రాణగండంకు సంబంధించిన సాహసం అది. ముగ్గురూ ఆలోచించుకోండి. అబ్బా, ఏంటి నువ్వు? ఎందుకు ఇలా లాక్కొచ్చావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వేం చెప్పొద్దు, నేనే వినొద్దు. పెళ్ళైనప్పట్నుంచి నా మాట ఏది సరిగ్గా వినలేదే. కనీసం ఇదైనా వినవే. సరే, చెప్పి తగలడు. ఇది నీకు బంగారం లాంటి అవకాశం. ఆ బంగారు పుష్పాన్ని నువ్వు గనక తీసుకొచ్చావంటే ఇంటి కోడళ్లతో సమానమైన హోదా కలుగుతుంది నీకు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వసంత. ఈ వంకతో నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఈ అవకాశం నన్ను ఉపయోగించుకోమంటున్నావా, లేదంటే నువ్వే ఉపయోగించుకుంటున్నావా? ఎవరినైనా చూసుకుంటున్నావా ఏంటి? ఎదవ ఆడబుద్ధి నువ్వు. ఎంతసేపు వంకరగానే ఆలోచిస్తారు, తిన్నగా ఆలోచించరా? ఆ స్వర్ణమంజరి పుష్పానికి కాపలాగా
నాగుపాము ఉంటుందని తెలియక ముందుకు దూకాను. ముందే తెలిస్తే నేనెందుకు దూకుతాను? నువ్వేం భయపడకు. నిన్ను కాటేస్తే ఆ పామే చచ్చిపోతుందిలే. ఆ! ఏంటి వెటకారమా? సరదాగా అన్నానులే. నువ్వేనైనా చెప్పు, నేనైతే వెళ్ళలేను. పాముని టీవీలో చూస్తేనే నేను భయపడి చేస్తాను. లైవ్లో చూశానంటే ఇంక నేను లైవ్లో ఉండలేను. నీ కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి. నిన్ను కూడా వాళ్ళ జాతి అనుకుని వదిలేస్తుంది. నువ్వు దున్నపోతులా ఉంటావు. అలా అని ఎద్దుతో ఫైట్ చేయగలవా ఏంటి? నా దగ్గర పిచ్చి వాగుడు వాగొద్దు. నా నోటి నుంచి మంచి మాటలు రావు. ఎంతలా ఎంకరేజ్ చేస్తున్నా అర్థం చేసుకోవేంటి వసంత? ఘట్టమనేని వేదవతి గారి కోడళ్ళు గుర్తింపు కోసం తెగ పోటీ పడుతున్నారు. ఆ స్వర్ణమంజరి పుష్పాన్ని నువ్వు సాధించావనుకో, ఆ గుర్తింపంతా వారసురాలికి దక్కుతుంది. అప్పుడు ఊరు వాడ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ పేరుతో నువ్వు మిగిలిన వారిని తొక్కేయచ్చు. నా మాట వినవే. అంతేనంటావా? అంతే. మనసులో ఇష్టదైవాన్ని తలుచుకుని ముందడుగు వేయి. విజయమో వీర స్వర్గమో తేలిపోతుంది. అదిగో వేరే స్వర్గం అంటున్నావు అంటే నేను చావాలనేగా? ఏదో ఫ్లోలో వచ్చేసిందే, పట్టించుకోకు. పతియే ప్రత్యక్ష దైవమని అంటారు. నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ముందడుగు వేయి. విజయం నీదే. సరేలే. శభాషే నా పెళ్ళమా. పద. ఏం చేద్దాం బంగారం? మనమేమో విగ్రహం కొట్టేద్దాము అని టార్గెట్ పెట్టుకుని వచ్చాం. అనుకోకుండా స్వర్ణమంజరి పుష్పం టాస్క్ లో ఇరుక్కుపోయాం. ఆ టాస్క్ నుంచి అయితే తప్పించుకోలేం. ఏం జరిగినా అది మన మంచికే అనుకుందాం. అక్కడ ఆ కాళరుద్ర పూజలు మొదలు పెడితే ఇక్కడ మనకి టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి మనకి మధ్య కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే మనం వచ్చిన పని వేస్ట్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నాను. బంగారం, నువ్వు అన్నది నాకు అర్థమవుతుంది, కానీ మనకి వేరే దారి లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళను అంటే ఊరందరికీ అనుమానం వస్తుంది. ఆ ఫారెన్ బ్యాచ్ తో కావాలంటే నేను కమ్యూనికేషన్ లో ఉంటాను. యూ డోంట్ వరీ. అవని ఆ పుష్పం తేవడానికంటే ముందు నువ్వు తెచ్చావనుకో, అందరి ముందు నీపై పూల వర్షం కురిపిస్తా. ఆ సెలబ్రేషన్ వేరే లెవెల్లో సెట్ చేస్తా. ఇదిగో 100 మంచి పనులు చేసినా రానంత మంచి పేరు వస్తుంది నీకు. ఇక్కడ పదూర్ల జనాలకి అమ్మ తర్వాత నువ్వే దేవతవైపోతావు. కానీ అక్కడ పాము ఉంది కదా. పాముల్లో కాలసర్పం, వాసుకి, తక్షకుడు, ధూమ్రాక్షి అంటూ రకరకాల పాములుంటాయని సినిమాలో చూశాను. నా దృష్టిలో నువ్వు వాటికంటే పవర్ఫుల్ పామువి. నీ చూపుకి భయపడి ఆ పాము పారిపోతుంది. నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? పొగుడుతున్నాను బంగారం. సరే అయితే నేను వెళ్ళడానికి సిద్ధం. ఆల్ ద వెరీ బెస్ట్. నేను పోతే నువ్వు ఆ ఫారెన్ గ్యాంగ్ తో చేతులు కలపొచ్చని నా మీద నువ్వేం స్కెచ్ వేయడం లేదు కదా? నన్ను అనుమానిస్తున్నావు నిహారిక. నన్ను నువ్వు నమ్మడం లేదా? ఎంత పెద్ద మాట అన్నావు తెలుసా అది? కొన్నిసార్లు నా నీడని కూడా నేను నమ్మను. అయితే నువ్వు వెళ్ళొద్దులే నిహారిక, వెళ్ళొద్దు. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను నిహారిక? కుటుంబానికి ద్రోహం చేస్తూ నీతో చేతులు కలిపినప్పుడే నీకు నా గురించి అర్థం కావాలి. సరదాగా అన్నానులే, లైట్ తీసుకో. ఇంకెప్పుడు ఈ మాట అనుకో. సరేలే, అలిగింది చాలు, ఇంకాపు. అక్కడ అవని ఎన్ని ప్లాన్లు వేస్తుందో. అక్కడ అందరి ముందు నిన్ను ఎంకరేజ్ చేశాను, కానీ ఈసారికి మాత్రం నువ్వు వెళ్లకుండా ఆగిపోవడమే మంచిదనిపిస్తుంది. ఎందుకు బావా? ఆ నిహారిక నిజస్వరూపం బయటపడుతుంది కదా. నిహారిక స్వార్థంతో ముందుకొచ్చింది, నేను బాధ్యతతో ముందుకొచ్చాను. అక్కడ ప్రాణగండమున్నా ఇది దైవ సంకల్పం అని అనుకుంటున్నాను. అందుకే నేను వెళ్తాను బావా. వేదవతి గారి కూతురు, రెండవ కోడలు, చిన్న కోడలు ముగ్గురు స్వర్ణమంజరి పుష్పం తేవడానికి సిద్ధమయ్యారు. ముందుగా ఈ ముగ్గురి ధైర్య సాహసాలకు మనమంతా అభినందించాలి. ఇలాంటి సాహసం ఈ చుట్టుపక్కల 10 ఊర్ల జనం ఎప్పుడూ చేయలేదు. ఇదంతా వేదవతి గారి గొప్పతనం.
ఎందుకంటే అమ్మగారు నేర్పించిన భక్తి శ్రద్ధలే ఈరోజు ఈ ముగ్గురికి మనోధైర్యాన్ని కలిగించాయి. ఈ ముగ్గురిలో ఎవరు ఆ పుష్పాన్ని సాధించి తీసుకొచ్చినా మాకు సంతోషమే. అవును పూజారి గారు, ఎందుకంటే మా బిడ్డలు సాధించిన విజయం వల్ల మాకు మన ఊరి జనానికి మంచి జరుగుతుంది. అది చాలు మాకు. సంతోషం. ఇంకా మీరు బయలుదేరడానికి సిద్ధమే కదా? సిద్ధమే పూజారి గారు. ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి, కుంకుమ బొట్లు పెట్టుకోండి. అమ్మా, వీళ్ళిద్దరికంటే నాకే మంచి పేరు రావాలి. ఆ పుష్పం నాకే దక్కేలా చెయ్యి. అక్కడున్న పాముగండం నుంచి నన్ను తప్పించి స్వర్ణమంజరి పుష్పాన్ని నా చేతికి అందించు. నీకు అవని అంటే ఇష్టం కదా అని పక్షపాతం చూపించకు. అమ్మా, నా కుటుంబానికి నా ఊరికి మంచి జరగాలి. పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోండి. విజయోస్తు. క్షేమంగా తిరిగిరండి. అమ్మవారి ఆశీర్వాదం, అమ్మా నాన్నల ఆశీర్వాదాలు అయిపోయాయి. ఇంకా బరిలోకి దిగండి. ఎటు వెళ్ళాలి పూజారి గారు? తూర్పు దిశగా వెళ్ళాలి. దారి బాగానే ఉంటుందా పూజారి గారు? అన్ని విషయాలు చెప్పాను, కానీ ఆ విషయమే చెప్పడం మర్చిపోయాను. వాగులు వంకలు ఏమైనా ఉంటాయా? మా ఆవిడకి అసలు ఈత రాదు పూజారి గారు. మా ఆవిడకి ఆ ప్రాబ్లం లేదు, లాంగ్ జంపులు కూడా చేస్తుంది. ఇది మరీ ఓవర్గా లేదు? శివమందిరం చేరుకోవడానికి సరైన మార్గం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. మీరే వెతుక్కుంటూ వెళ్ళాలి. మీరు ఒక్కొక్క బాంబు ఒక్కొక్కసారి పేల్చుతున్నారుగా పూజారి గారు. ఏ దిక్కున వెళ్లాలో చెప్పారు. సంకల్పం మంచిదైనప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుంది పూజారి గారు. దాని గురించి నాకేం బెంగలేదు. నాకు బెంగలేదు. మా ఆవిడకి అసలు బెంగే లేదు. ఇంకేం, బయలుదేరండి. ఆశీర్వాదం ఏమైనా కావాలా? నాకేమైనా అవని అక్కడి నుంచి వచ్చాక నిస్సంగతి చెప్తాను. అమ్మలాంటి జాతకం కలిగిన నువ్వే ఈ పోటీలో విజేతవి, అందులో డౌటే లేదు. నీ స్వార్థం, పరుల క్షేమం, నీకంతా మంచి జరుగుతుంది. నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రకృతి కృత్యము కాదిది, దైవిక యాగము కాదిది. భేతాళా, నీ బలం చూపించు.
ఈ క్షణం చూపించు. దిక్పాలకా దళం భీతిల్లు తక్షణం, నెరవేర్చు కార్యం, దక్కించు యోగం. భగభగమంటే బృహన్మరీచం, గబగబ వేస్తా నీకే హారం. ధగధగ మెరిసే జంబీర ఫలం, ముగ్గులో పెట్టి చెబుతా మంత్రం. మిస్టర్ చరణ్. ఎస్ బాస్. ఈ కాలరుద్ర వలన మన పని అవుతుంది కదా? అవుతుంది సార్. మా గురువుగారు కాలరుద్ర గురించి మీకు పూర్తిగా తెలియదు. కాలాన్ని కూడా ఆపగల శక్తివంతుడు. తక్కువగా అంచనా వేయకండి. ముందు ఈ పూజతో సర్వశక్తుల్ని ఆధీనంలోకి తెచ్చుకున్నాక ఆయన గురించి మీకు తెలుస్తుంది. ఈ అడవిలో ఏ దారి ఎటుపోతుందో తెలియడం లేదు. ఏ దారిని ఎంచుకోవాలో తెలీదు. గుడి దగ్గరికి చేరుకోవటం ఎలా అంటారు? గుడి దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర రూట్ మ్యాప్లేం లేవు వసంత గారు. ముందుకి దూకడం తప్ప మరేమీ చేయలేము. చిన్నప్పుడు చందమామ కథలు, బేతాళ కథలు ఇలాంటివి చదివి అవి కేవలం కల్పితాలనుకున్నాను. నిజంగా ఇలా జరుగుతాయనుకోలేదు. అలాంటి పరిస్థితి మనకే వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంతలా భయపడుతూ రావడం ఎందుకు వదినా? వెనక్కి వెళ్ళిపో. ఇంత దూరం వచ్చి ఎలా వెళ్ళిపోతాను? అయితే అమ్మవారిని మనసులో తలుచుకుని రండి. ఈ అడవి నుంచి పుష్పంతో తిరిగి వెళ్ళడం కాదు, మనుషులము మనము తిరిగి వెళ్తామా లేదా అని డౌట్గా ఉంది. ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరి శవం మీద జనాలు పుష్పగుచ్చాలు పెడతారు. వేదవతి గారు జాతకం కలిగిన కోడలు అని అందరినీ నమ్మిస్తున్నావు. ఇలా భయపడితే ఎలా? నమ్మించడం ఏంటి? నాది అదే జాతకం. నిహారిక, ఏంటి వసంత గారు? నిజం లేనిదే అవని పదే పదే అదే మాట అందగదా. ఒకవేళ వసంత గారు ఇంకోసారి అలా అనకండి. ఏదో మాట వరుసకి ఇంటి నుంచి నన్ను బయటికి గెంటేయడానికి అవ్వని అప్పుడప్పుడు అలా అంటుంది. మీరు నమ్మకండి. సరే సరే. నీది నిజంగా అలాంటి జాతకమే అయితే నువ్వు నాకంటే ఎక్కువ ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగానే ఉన్నాను. పదండి వెళ్దాం. పదండి. నక్కల కోతలు వినపడుతున్నాయి. అడవిలో నక్కల కూతలు కాక ఐటమ్ సాంగ్స్ వినపడతాయా వసంత గారు? మీ భయంతో నాకున్న ధైర్యం కూడా చంపేస్తున్నారు. పదండి పదండి. వసంత గారు! పులి! పులి! అబ్బా వదలండి! పులి! ఎంట్రీలోనే మీరింత హడావిడి చేస్తున్నారు. పులులు సింహాల సంగతేమో గాని తిరిగొచ్చేలోపు మీ చేతిలోనే చచ్చేలా ఉన్నాను. ప్రాణాలకు తెగించి అడవిలో అడుగు పెట్టాం. ప్రాణాలుంటే తిరిగి వెళ్తాం, లేకపోతే పోతాం. అబ్బా ఏంటి మీ గోల? మీతో కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టం. చీకటి పడిపోయేలా ఉంది. ఎవరి దారిన వారు వెళ్ళిపోయి శివాలయం చేరుకుందాం. ఎవరు అదృష్టవంతులం అయితే వారికి స్వర్ణ మంజరి పుష్పం దొరుకుతుంది. నేనిటు వెళ్తాను.
మనమిద్దరం ఇటు పోదామా? కుదరదు. మీ దారి మీది, నా దారి నాది. బాయ్. నిహారిక, 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 నిహారిక. నన్ను ఒంటరిగా వదిలేసి ఇద్దరు చెరోవైపు వెళ్ళిపోయారు. ఆ శివలింగం దగ్గర ఉన్న పాముకి కూరలు లేకుండా ఉంటే బాగుండు. కాటేసిన చావు.